ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సాంప్రదాయ గాథల్లో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాల్లోనూ కోకొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తాంతమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది. పుంజస్తికల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడవానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్న పల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానర రూపంలో ఉన్న ముని నిజ రూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైతే ప్రేమలో పడి ఉంటుందో ప్రేమలో పడిన వెంటనే వానరంగా మారమని శపించాడు. అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమభిక్ష పెట్టమని యాచించింది. మరియు అప్పుడు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకి ఆమె ఎప్పుడు జన్మనిస్తుందో ఆ శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన మరుక్షణం వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, వానరులకు రాజునని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది. ఇచ్ఛానుసారం వానరం మరియు మానవ రూపాలు మార్చుకోగలిగిన శక్తిగల అతనిని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరుకోమన్నారు. అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకుంది. మహాదేవుడు ఆమె అభ్యర్థనను అంగీకరించాడు. మరొక వైపు దశరథ మహారాజు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు. దైవాంశభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్య స్థలంలో పడివేసింది. మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయుదేవుడికి ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజనాదేవి శివుడు దీవెనలుగా భావించి సంతోషించి ఆమె దానిని స్వీకరించింది. ఆమె వానర ముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మనిచ్చింది. ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని, కేసరి నందనుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు.